హలో అండి. ఈ వీడియోలో రీబౌండ్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే యూ వాళ్ళ అమ్మగారిని ఇంకా యూని ఆ పక్క షాప్ ఆవిడ క్వెషన్ చేస్తూ ఉంటారు కదా! "యూ నువ్వు ఇన్ని రోజులు మింగ్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నావు కదా! నిజం చెప్పు" అని చెప్పేసి. సో, వాళ్ళ అమ్మగారు ఇలా రియాక్ట్ అవుతారు. "లేదు అక్కడ లేదు. మా రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో ఉంది తను ఇన్ని రోజులు" అన్నట్టు చెప్తుంది. నేను తనని చూసాను. ఇంకొక రోజు ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు. కన్ఫర్మ్‌గా అది యూ అయ్యుంటుంది. అబద్ధాలు చెప్తున్నారు మీరన్నట్టు తను చెప్తూ ఉంటుంది. ఇంతలో యూ బ్రదర్ అక్కడికొచ్చేసి, "మమ్మీ నేనొచ్చాను పదండి వెళ్దాం" అని చెప్పేసి వాళ్ళిద్దరిని తీసుకెళ్ళిపోతాడనమాట. ఇక పైకి వెళ్ళగానే, "నువ్వెందుకొచ్చావు? హాస్టల్‌లో ఉన్నావు కదా!" అంటే, "యాక్చువల్లీ నేను కొన్ని బుక్స్ మర్చిపోయాను. టీచర్ రానివ్వరని చెప్పారు. అందుకే అవి కలెక్ట్ చేసుకోవడానికి ఇంటికొచ్చానులే" అన్నట్టు యూ వాళ్ళ బ్రదర్, యూ వాళ్ళ మమ్మీకి చెప్తాడు. "నేను షాప్‌కి వెళ్తున్నాను. వెళ్ళేప్పుడు నా కీస్ నాకు షాప్‌లో ఇచ్చేసి ఎళ్ళిపో" అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు షాప్‌కి వెళ్ళిపోతారనమాట. వాళ్ళ బ్రదర్ ఏమో రూమ్‌లో సర్దుకుంటూ ఉంటాడు. ఇవి వచ్చేసి నేను మింగ్‌ని కలవాలనుకుంటున్నాను అన్నట్టు చెప్తే, ఏంటసల అతనికి నీకు మధ్యలో ఏముంది? కింద ఆవిడ కూడా మింగ్ గురించే మాట్లాడుతుంది. అసలేమున్నా అవన్నీ మర్చిపో. నీకు గుర్తుంది కదా! ఇక సెప్టెంబర్ వరకే ఎలాగో షాప్‌ని మనం లీజ్‌కి తీసుకున్నాం కాబట్టి ఆ నూడిల్స్ షాప్‌ని. అప్పటి వరకే ఇక్కడ ఉంటాము. తర్వాత నేను ఎలాగో హాస్టల్‌లో ఉంటాను. నువ్వు యూనివర్సిటీకి వెళ్ళిపోతావు. మన పేరెంట్స్ మళ్ళీ ఆ విలేజ్‌కి వెళ్ళిపోతారు. అక్కడే ఎర్న్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇక ఇవన్నీ ఎందుకిప్పుడు వీళ్ళతోటి నీకెందుకు చెప్పు అన్నట్టు క్వెషన్ చేస్తే, నేను అదే అనుకుంటున్నాను. సో, అవన్నీ కట్ చేయడానికి ఇప్పుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. సో, నాకు హెల్ప్ చేస్తావా అంటే, సరే నీకు 2 అవర్స్ టైమ్ ఉంది. ఈ గ్యాప్‌లో నువ్వు వెళ్ళొచ్చేసేయాలి. నేను మళ్ళీ అమ్మకి కీస్ ఇవ్వాలి కదా! అని చెప్పేసి వెళ్ళు అన్నట్టు తన బ్రదర్ చెప్తాడు. లాస్ట్ టైమ్ నన్ను కాపాడావు కదా ఒకసారి. ఈసారి నేను హెల్ప్ చేస్తానులే అన్నట్టు అంటాడనమాట. నేను వెంటనే ఏం చేస్తుందంటే మింకి టెక్స్ట్ చేస్తుంది. ట్రీ దగ్గరికి రా నీతో మాట్లాడాలని చెప్పేసి. తిను ఆ ట్రీ దగ్గరికి వెళ్లి ఎక్కి కూర్చొని ఆలోచిస్తూ ఉంటుందనమాట. ఇంతలో మింగ్ అక్కడికొస్తాడు. వచ్చేసి మీ అమ్మ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుందనుకున్నాను. ఇలా మీట్ అవుతావని అస్సలు అనుకోలేదు అన్నట్టు. అంటే మా అమ్మ నీ మీద చాలా కోపంగా ఉంది. నువ్వేం చేసినా సరే నీ ఇల్లు తగలెట్టేద్దాం అన్నంత కోపంగా ఉంది అన్నట్టు చెప్తే, అయినా మీ అమ్మ వాళ్ళే కదా! నీతో క్లోజ్ అయ్యే ఛాన్స్ దొరికింది. నేనేం పట్టించుకోనులే అన్నట్టు అంటాడు. సరే ఆ రోజు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు? ఇప్పటికన్నా ఎక్స్‌ప్లెయిన్ చేస్తావా? అంటే, ఆ! చేస్తాను. అదేంటంటే నీ లైఫ్ వేరు, నా లైఫ్ వేరు. నా వల్ల నీ లైఫ్ డిస్టర్బ్ అవ్వడం నాకిష్టం లేదు అన్నట్టు తను చెప్తుంది. దానికి మింగ్ అసలు నీ వల్ల డిస్టర్బ్ అవుతుందని ఎవరు చెప్పారు? అది నేను అనుకున్నాను కాబట్టే చేస్తున్నాను. నీకు క్లియర్‌గా చెప్పాను కదా! అంటే, లేదు అలా కాదు. ఎప్పటికైనా మనం దూరం అవ్వాల్సిందే అన్నట్టు తను చెప్తుంది. నువ్వు అనుకున్నట్టు మనమేం అంత క్లోజ్ కాదు. ఇక ఎప్పటికి క్లోజ్‌గా ఉండం కూడా. నువ్వు అనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు అని చెప్పేసి ట్రీ దిగేసి ఇలా చెప్తుంది. "నువ్వు ఎలాగో అబ్రాడ్ వెళ్తావు. నేను ఇక్కడే ఎక్కడో యూనివర్సిటీలో చదువుకుంటాను" అన్నట్టు తను చెప్తుంది. ఆ మాటలకి మింగ్ ఏంటలా అంటావు? ఒకవేళ నేను ఎళ్ళినా కూడా అబ్రాడ్‌లో ఉన్నప్పుడు నేను హెల్ప్ చేయలేదా? నీకోసం రిటర్న్ రాలేదా అంటే, అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. అదే నేను చెప్తున్నాను. నీ లైఫ్ వేరు, నా లైఫ్ వేరు. నువ్వు నాకు బర్డెన్ అయ్యావన్నట్టు తనంటుందనమాట. నువ్వు నాకిష్టం లేదు. ఐ హేట్ యూ అన్నట్టు కూడా చెప్తుంది. కావాలంటే సారీ చెప్తాను. నేనేమైనా తప్పు చేస్తే ఐ హేట్ యూ అని మాత్రం అనకు అన్నట్టు చెప్తే, ఐ హేట్ యూ అని మళ్ళీ అంటుంది. మింకి చాలా బాధేస్తుందనమాట. అక్కడే కూర్చుంటాడు. సో, అక్కడ కూర్చొని ఇలా చెప్తాడంటే, "నువ్వు నేను సిమిలర్ అనుకున్నాను. చాలా మనకి కామన్‌గా ఉన్నాయనుకున్నాను. అర్థమవుతుంది ఇప్పుడు నేనే రాంగ్‌గా థింక్ చేశానని. సరే వదిలేసేయి. నేనైతే లైఫ్‌లో ఫ్రీడమ్‌గా ఉండాలని చెప్పి కోరుకుంటాను. ఫ్రీడమే లేకపోతే లైఫ్‌లో ఇంకేం ఎంజాయ్ చేయలేం కూడా అన్నట్టు చెప్తాడు. సో, అప్పుడు లేచి ఇలా కూడా క్వెషన్ చేస్తాడనమాట. మనం ఇంకా ఫ్రెండ్సేనా అన్నట్టు. తనేం మాట్లాడదనమాట. అప్పుడే ఇక మింక అర్థమైపోతుంది. తను ఫ్రెండ్స్‌గా కూడా ఇష్టం లేదనుకుంటా తనకుండడం అని చెప్పేసి. సో, ఇన్ని రోజులు నాకు హెల్ప్ చేసినందుకు చాలా థాంక్ యూ అని చెప్తే, ఇంకా ఏం యూజ్‌లే ఫ్రెండ్స్‌లా కూడా ఉందామా అంటే ఏం చెప్పలేదు. ఇవన్నీ చెప్పి ఏం యూజ్ ఇక నువ్వు వెళ్ళిపో అన్నట్టు చెప్తాడు. తనకి వెళ్ళిపోతుందనమాట. మింగ్ చాలా హర్ట్ అవుతాడు పాపం తన వల్ల. నెక్స్ట్ డే వచ్చేసి వాళ్ళ స్కూల్‌లో ఏవో టెస్ట్‌వి రిజల్ట్స్ వస్తాయన్నమాట. సో, అక్కడ అందరూ చూస్తూ ఉంటారు నోటీస్ బోర్డ్‌లో ఎవరికెంత స్కోర్ వచ్చిందని చెప్పేసి. అప్పుడే అక్కడికి మింగ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి చూస్తూ ఉంటాడు. మింగ్‌కి ఏ పొజిషన్ వచ్చిందని చెప్పి 14థ్ పొజిషన్ వస్తుంది. అదేంటబ్బో! ఈసారి మింగ్ ఎంప్టీ పేపర్ ఇవ్వకుండా ఏదో రాసినట్టున్నాడే అని చెప్పేసి అందరూ నవ్వుతూ ఉంటారు. సో, అలాగే వీళ్ళు యూకి చూస్తారనమాట. యూ వచ్చేసి 13థ్ పొజిషన్ వస్తుంది. సో, ఇక్కడ కూడా ఇద్దరు పక్కపక్కనే ఉన్నట్టున్నారు అన్నట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ సరదాగా అప్పుడే మింగ్ వస్తాడు. సో, వాళ్ళందరూ వెళ్ళిపోతారనమాట. ఏంట్రా ఏదో వాగుతున్నారంటే, "ఏం లేదు నీకు ఇష్టమేగా పక్కన రావడం" అన్నట్టు వాళ్ళంటారు సరదాగా. నెక్స్ట్ సీన్‌లో వచ్చేసి యూ తోటి వాళ్ళ క్లాస్ టీచర్ మాట్లాడుతూ ఉంటాడు. ఒక ఎస్సే కాంపిటీషన్‌లో తనకు ఎస్సే సబ్మిట్ చేస్తుంది. ఆ ఎస్సే చూసి తను రియల్ లైఫ్‌లో ఎంత ఎమోషనల్‌గా ఉందో వాళ్ళ క్లాస్ టీచర్ అర్థం చేసుకొని, "నీకింత టాలెంట్ ఉందని చెప్పేసి నేను అర్థం చేసుకోలేకపోయాను. అలాగే నీ లైఫ్‌లో ఎన్నో బాధలు ఫేస్ చేస్తున్నావని నాకు అర్థమైంది. నేనేం చెప్తున్నానంటే నీకు కౌన్సెలింగ్ సెషన్స్ తీసుకోవడం మంచిది. మన స్కూల్‌లోనే సైకలాజికల్ హెల్త్ చూసేదానికి ఒక డాక్టర్ ఉన్నారు. నేను రికమెండ్ చేస్తున్నాను. అక్కడికి వెళ్లి ఒకసారి చెక్ చేయించుకో. తనతో మాట్లాడు. నీకు క్లియర్ అవుతుందంతా అన్నట్టు చెప్తాడనమాట. సరే మాట్లాడదాం అని చెప్పేసి తను వెళ్తూ ఉంటే, అప్పుడే అక్కడికి లోపల నుండి మొమ్ము బయటకొస్తూ ఉంటుంది. మొమ్ము ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పేసి వెంటనే
మొమ్ము వచ్చేసి బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. వెంటనే యు అది చూసి మొమ్ము నాపై అక్కడ కూర్చొని తనతో మాట్లాడదామని చెప్పేసి అనుకుంటుంది. మొమ్ముతో ఇలా చెప్తుంది, "బాధపడకు, యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత ఇక నువ్వు హ్యాపీగా ఉండొచ్చు కదా! అప్పుడు మీ పేరెంట్స్‌కి దూరంగా ఉంటావు కదా!" అంటే, "అవును ఉంటాను. బట్ మా అమ్మగారు మాత్రం బాధ తట్టుకోలేక ఇంకా మా నాన్నగారి దగ్గరే ఉండాలి కదా! నా బాధ అంతా అదే. ఎంతైనా నేను వాళ్ళకి పుట్టిన దాన్నే కదా! ఎప్పటికైనా మా అమ్మగారిని నేనే చూసుకోవాలి. అదే నా బాధ అంతా" అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. "నీ లైఫే బావుంది. నీకు చాలా కరేజ్ ఎక్కువ. నువ్వేం చేయాలనుకున్నావో అది చేయగలుగుతున్నావు. బట్ నాకంత ధైర్యం లేదు. ఏం చేయాలో కూడా నేను చేయలేకపోతున్నాను. ఇందాక కౌన్సెలింగ్ సెషన్‌లో కూడా నేను మనసు విప్పి మాట్లాడలేకపోయాను. ఏంటో నాకు నేనే అర్థం కావట్లేదు. నా ముందు అసలు ఆ లైట్ లేనట్టు నాకనిపిస్తుంది" అన్నట్టు తన బాధలన్నీ పాపం యూతో షేర్ చేసుకుంటుందనమాట. "యూ, నువ్వేం వర్రీ అవ్వకు. నీ ముందు కన్ఫర్మ్‌గా లైటొస్తుంది నీ వేకి. నువ్వనుకున్నది జరుగుతుంది. బాధపడకు" అని చెప్పేసి తను ఓదారుస్తూ ఉంటుందనమాట. సో, ఆ రోజు ఈవినింగ్ వాళ్ళ అమ్మగారు పిక్ చేసుకుంటారు కదా! యథావిధిగా స్కూల్ అయిపోయిన తర్వాత ఇద్దరు వెళ్తూ ఉన్నప్పుడు సైకిల్ చైన్ పడుతుందనమాట. వాళ్ళ అమ్మగారు అది చూస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే యూని చూసి ఆట పట్టించడానికి కావాలని చెప్పేసి యూ దగ్గరకొస్తూ ఉంటారు. వెంటనే తను వాళ్ళ అమ్మగారికి చెప్తుంది. వాళ్ళ అమ్మగారు వాళ్ళని స్టాప్ చేయాలని చూసినా కూడా వాళ్ళొచ్చేసి యూని ఆట పట్టిస్తూ ఉంటారు. అప్పుడే అటువైపు మన మింగ్ ఇంకా తన ఇద్దరు ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు. మింగ్ అది చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతాడు. తనిప్పుడు మనం ఫ్రెండ్స్ కూడా కాదన్నట్టు చెప్పింది కాబట్టి పట్టించుకోకుండా వెళ్ళిపోయి ఒక రెస్టారెంట్ పక్కనే ఉంటే అక్కడ కూర్చొని వాళ్ళేదో లంచ్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళేదో ఫ్రెండ్స్ కలిసి తింటూ ఉంటారు. అప్పుడే తన ఫ్రెండ్ ఫోన్‌కి ఒక ఫోటో వస్తుంది. యూ వచ్చేసి ఎవరో అబ్బాయితో దిగిన ఫోటోస్ అనమాట అవి. ఒక ఫోటో వచ్చి ఇలాంటి ఫోటోస్ నా దగ్గర చాలా ఉన్నాయి. మీకు కావాలంటే చెప్పండి అన్నట్టు ఆ ఫోటో మింగ్‌కి చూయించగానే మింగ్ ఇక పరిగెత్తుకుంటూ వెళ్లి ఇందాక ఆట పట్టించిన వాళ్ళే ఈ పని చేసుంటారని చెప్పేసి అక్కడికి వెళ్లి ఇంకా మింగ్ కోసం యూ కోసం మింగ్ వెతుకుతూ ఉంటాడు. మింగ్‌తో పాటు తన ఫ్రెండ్స్ కూడా యూ కోసం సెర్చ్ చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు సెర్చ్ చేయాలంటే చేయండి నా మాట. ఫాస్ట్‌గా ఎక్కడుందో తను మనకు తెలియాలని చెప్పేసి ఆ చుట్టుపక్కలంతా సెర్చ్ చేస్తారనమాట. ఎక్కడ కనిపించదు. ఏం చేయాలో అర్థం కాక, ఇందాక తననేడిపించిన రౌడీల కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు. ఫైనల్‌గా రౌడీలు దొరికితే అక్కడికి వెళ్తారు. మీరే కదా ఈ పని చేసిందంటే, "ఏంట్రా అసలు మీకేం కావాలి? మేమెందుకు చేస్తాంరా ఈ పని" అని చెప్పేసి వాళ్ళందరూ కలిసి గొడవ పడతారు. బట్ ఆ గొడవలో వీళ్ళకి బాగా ఎక్కువ దెబ్బలు తగులుతాయన్నమాట. ఫైనల్‌గా ఏం తెలుస్తుందంటే అసలది ఒరిజినల్ ఫోటో కాదు. ఎవరో ఎడిట్ చేసి పంపిన ఫోటో అని చెప్పేసి యూతో కలిసి కావాలని చెప్పేసి. ఆ విషయం తెలిసి ఇక వాళ్ళు సైలెంట్‌గా పక్కన కూర్చుంటారు దెబ్బలు తిని. మింగ్ ఇంకా తన ఫ్రెండ్స్. నెక్స్ట్ సీన్‌లో యూ వాళ్ళ అమ్మగారు యూకి బ్లడ్ టెస్ట్ చేయించాలి ఎలా అయినా సరే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఎందుకంటే బయట వాళ్ళందరూ యూ గురించి రాంగ్‌గా అనుకుంటున్నారని చెప్పేసి తన డాటర్ హెల్తీగానే ఉందని ప్రూవ్ చేయడానికి ఇలా చేద్దామని చెప్పేసి అనుకుంటుంది. నెక్స్ట్ డే తనకి ఎగ్జామ్ ఉన్నది క్యాన్సిల్ చేసుకోమన్నట్టు చెప్తుంది వాళ్ళ నాన్నగారు. ఇప్పుడు ఇదంతా అవసరమా ఎగ్జామ్ క్యాన్సిల్ చేసుకునేంత అంటే, లేదు చేయించాలి, ప్రూవ్ చేయాలి. నా డాటర్ వైపు తప్పుంటే నేను ఒప్పుకోను అన్నట్టు చెప్తుంది. అప్పుడే యూ బయటకొచ్చేసి బ్లడ్ టెస్టే కదా ఎర్లీ మార్నింగ్ చేయించేసుకోవచ్చు. అది చేయించుకొని కూడా నేను స్కూల్‌కెళ్ళి ఎగ్జామ్ కూడా కంప్లీట్ చేస్తున్నాను. నాకేం ప్రాబ్లమ్ లేదు అన్నట్టు చెప్తుందనమాట. సో, మన మింగ్ తోటి తన ఫ్రెండ్ నెక్స్ట్ డే బాస్కెట్‌బాల్ కోర్ట్‌లో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. నిన్నేం జరిగిందో అది యూకి చెప్తావా అంటే, లేదు తనకి చెప్పొద్దు అన్నట్టు చెప్తే, ఇంతలో అక్కడ తన ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ వచ్చేసి, "రేయ్ మీ నాన్నగారు వచ్చార్రా, క్లాస్ టీచర్‌తో మాట్లాడుతున్నారు రా చూద్దాం" అని చెప్పేసి వెళ్తే, అక్కడికి వెళ్లి చూస్తూ ఉంటారనమాట. వాళ్ళ నాన్నగారు క్లాస్ టీచర్‌తో ఏదో మాట్లాడుతూ ఉంటారు. మింగ్ మాత్రం పట్టించుకున్నట్టు వెళ్ళిపోతాడు. ఆ రోజు నైట్ తను వాళ్ళ అమ్మగారితో వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళ అమ్మగారికి అసలా నిజం చెప్పాలని చెప్పి అనిపించి, దెన్ అసలు వాళ్ళ నాన్నగారు, అమ్మగారు ఎలా విడిపోయారో ఆ స్టోరీ అంతా మింగ్‌కి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందనమాట వాళ్ళ అమ్మగారు. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే మీ నాన్నగారు తప్పేమి లేదు. నేనే మీ నాన్నగారిని వదిలేసాను. ఎందుకంటే ఎప్పుడు చూసినా వర్క్ అని చెప్పేసి హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు. నాకెక్కువ టైం ఇవ్వలేదని చెప్పేసి నాకు కోపమొచ్చి లైఫ్ అంతా ఇలానే ఉంటానేమో అని భయమేసి, నేనే ఇక విడిపోదామని చెప్పి డిసైడ్ అయ్యి నేనే తప్పుకున్నాను. నేను అబ్రాడ్ వెళ్ళి మళ్ళీ ఇక్కడ నాకే సరిగ్గా షెల్టర్ లేదు. నిన్ను తీసుకువెళ్ళి ఎలా చూసుకుంటానని చెప్పేసి మీ తాతయ్య నాకు క్వెషన్ ఏసాడు. నాకు అది కరెక్ట్ అనిపించి ఇంక నిన్ను తీసుకెళ్ళకుండా ఇక్కడే వదిలేసాను. మీ నాన్నగారు తప్పేం లేదసల ఇందులో. ఆయనెప్పుడు నన్ను వెళ్ళిపోమని చెప్పలేదు అన్నట్టు వాళ్ళ నాన్నగారు ఇన్ని రోజులు మీ నాన్నగారిని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నావు కదా! అది ఇంకా జరగడం ఇంకా నీ లైఫ్‌లో కంటిన్యూ అవ్వడం నాకిష్టం లేదు. అందుకే నిజం చెప్పాలనిపించింది. నన్ను హేట్ చేసినా పర్లేదు. ఇదే నిజం అన్నట్టు క్లియర్‌గా వాళ్ళ అమ్మగారు చెప్పేస్తారనమాట. ఆ మాటలన్నీ విన్నాక ఆ రోజు నైట్ పాపం మింగ్‌కి సరిగ్గా నిద్ర కూడా పట్టదు. ఆ రోజు నైటు మన యూ వాళ్ళ ఆ సరౌండింగ్స్‌లో అక్కడ పోలీస్ స్టేషన్ నుండి పోలీసులొస్తారనమాట. ఎవరినో కాదు, మన మొమ్ము ఉంది కదా! వాళ్ళ ఫాదర్‌ని తీసుకెళ్ళడానికి తను విండోలో నుండి చూస్తుంది. "ఏం జరుగుతుందబ్బా?" అని చెప్పేసి. నెక్స్ట్ డే తను మొమ్ము ఎక్కడైతే డాన్స్ ప్రాక్టీస్ చేస్తుందో వాళ్ళ హై స్కూల్‌లో అక్కడికి వెళ్తుంది దీని గురించి మాట్లాడడానికి. ఏం జరిగింది అంటే మొమ్ము ఇలా చెప్తుంది. "ఒక్కసారి నీలాగా నా లైఫ్‌లో రిస్క్ చేద్దాం, ధైర్యంగా ఎదుర్కొందాం" అని చెప్పేసి పోలీసులకి కాల్ చేసి మా నాన్న గురించి చెప్పాను. పోలీసులొచ్చేసి మా అమ్మగారిని క్వెషన్ చేస్తే తప్పేం లేదన్నట్టు మా నాన్నగారికి సపోర్ట్ చేసింది. నాకేం అర్థం కాలేదు. అలాగే తర్వాత మా నాన్నగారికి ఇంకా కోపమొచ్చేసి మళ్ళీ మా అమ్మగారి మీద కోప్పడ్డారు. అలాగే మా అమ్మగారు కూడా నన్ను ఇలాంటి పనులు ఎప్పుడు చేయొద్దని చెప్పి నాకు సపోర్ట్ చేయలేదు.
తప్పు వాళ్ళ దగ్గర కాదు, నా దగ్గర ఫాల్ట్ ఉందని చెప్పి నాకు అర్థమవుతుంది ఇప్పుడిప్పుడే అన్నట్టు తన బాధలు షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.